గెత్సెమనే తోటలో యేసు ఈరోజున మన ముఖ్య ధ్యానాంశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, దేవుడు ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు అందిస్తూ మీ యొక్క ఆత్మలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వింటున్న మీరు ఈ రోజున యేసు ప్రభుల వారు ఆ సిలువకు అప్పగింపక ముందు తను గెత్సెమనే తోటలో ప్రార్థనలో గడిపాడు అని వాక్యం చెప్తూ ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో ఆయన అంటున్నాడు, మరణమునంతగా నా ప్రాణము బహుగా దుఃఖములో మునిగి ఉన్నది అని ఆ శిష్యులతో చెప్పి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి. యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీరు కొంతసేపు నేను ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు ఇక్కడ మోకరించి మీరు నాతో ప్రార్థనలో ఏకీభవించండి అని అంటాడు. ఆయన అనుభవిస్తున్న బాధ సాధారణమైంది కాదు. ఆయన కేవలము శరీరం మరణానికి మాత్రమే ఎదుర్కోవడమే కాదు, కానీ తండ్రితో తన సాంగత్యము, మధురమైన సాన్నిధ్యము కోల్పోవడమే. అది కాకుండా దేవుని నీతిమంతునితో నిండిన క్రోధం, ఆయన ఆ పాత్ర, ఆ రక్తము ఆయన త్రాగడానికి ఆ గిన్నెలోనిది ఎదుర్కొంటూ ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలంటే యేసు ప్రభుల వారు ఇలాంటి త్యాగము చేయవలసిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి బాధ అనుభవించాడంటే తను ప్రార్థిస్తూ తన చెమట రక్తముగా మారిపోయిందట. వేదన చెందుతూ ప్రార్థిస్తూ, తండ్రి నీ చిత్తాన్ని విధేయతతో నెరవేర్చే సమయంలో, తీవ్ర దుఃఖ సమయంలో శిష్యులు కూడా జాగరూకులై ఉండలేకపోయారు. ఏం చేస్తున్నారండి శిష్యులు? మెలకుగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్తే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఆ వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో మనం చూడగలం, తెలియజేస్తూ ఉంది. అయితే యేసు ప్రభువు వంటి ఒంటరిగా ఎవరూ బలవంతం చేయలేదు. స్వచ్ఛందంగా నిర్ణయించుకొని విమోచన మారని ఎంచుకొని గెత్సెమనే పదానికి అర్థం ఆలివ్ ప్రెస్. గెత్సెమనే దానికి అర్థం ఏంటండి? ఆలివ్ ప్రెస్ అంటే ఒలివ పండ్ల నుండి నూనె తీయడానికి ఉపయోగించిన పరికరం, అంటే ఒక మిషన్. ఆ యొక్క ఒలివ పండ్ల నుండి నూనె తీయాలి అని అంటే ఆ రోజుల్లో ఒలివ పండ్లను నలిపి ఒత్తిడి ద్వారా వాటి నుండి నూనె తీసేవారు. నీటిని వేరు చేస్తారు, అంటే నూనెను వేరు చేస్తారు, నీటిని వేరు చేస్తారు. ఎలాగైతే ఒలివ పండ్ల నలుగగొట్టబడి తయారు చేస్తారో అదే ప్రకారము క్రీస్తు ప్రభువారు శిలువపై రక్తము కార్చక ముందే గెత్సెమనే తోటలో ఆయనపై ప్రపంచంలోని సర్వమానవాళికి పాపభారమును బట్టి ఆయన ఆత్మ నలిపివేయబడింది. ఆ మాటలు మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అనగా ఆ గిన్నె ఇష్టపూర్వకముగా స్వీకరించారు. గెత్సెమనేలో యేసు తీసుకున్న ఆ నిర్ణయం సిలువ విజయానికి పునాది అయ్యింది. హల్లెలూయా. ఆయన వెనుక తిరిగి ఉంటే మనకు రక్షణ ఉండేది కాదు. యేసు ప్రభుల వారు నేను సిలువలో నేను చనిపోను, నేను ఈ బాధ అంతా అనుభవించను అని తండ్రితో చెప్పినట్లయితే మనకు ఈరోజు రక్షణ ఉండేది కాదు. ఎందుకంటే మన పాపం పోవడానికి పరిశుద్ధ రక్తం కావాలి. ఆ పరిశుద్ధ రక్తం ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుడి దగ్గర ఉంటుంది. ఆ దేవుడే నరరూపిగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి రూపంలో రావడం జరిగింది. ఆయన
మరి నలగొట్టబడ్డాడు. మరి తన నుండి ఆ రక్తము నీళ్లు కూడా కారినట్లుగా చూస్తున్నాం. ఆ రక్తము పరిశుద్ధమైంది. కాబట్టి ఈ రోజున మనము ఎంతో ధన్యులం. మనకు కలిగిన రక్షణను చివరి వరకు కాపాడుకుంటూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించుకుందాం. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.